అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడం కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఎప్పుడు కూడా టాప్‌లో ఉంటదనమాట. అలాగే ఆర్‌బీఐ నుంచి ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవడంలో కూడా మన రాష్ట్రం గడిచిన కొన్ని సంవత్సరాలుగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ప్రతి నెల మొదటి మంగళవారం ఖచ్చితంగా మినిమమ్ 3,000, 3,500 కోట్లు అప్పు చేస్తారు. ప్రతి నెల చివరి మంగళవారం కూడా ఖచ్చితంగా 2,000, 2,500 కోట్లు అప్పు చేస్తారు. సో ఓవరాల్‌గా నెలొచ్చేసరికి అఫీషియల్‌గా ఒక 6,000 నుంచి 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధిస్తున్న అతిపెద్ద ఘనత. ఈవెన్ ఇది ఈ ప్రభుత్వ ఘనతే అనుకుంటే పొరపాటే. వైసీపీ హయాంలో కూడా జరిగింది అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అటువంటి అప్పులే చేశారు. అలాగే చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న కాగ్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది. 2025, 26కి సంబంధించి అప్పుల మీద, ఆర్థిక పరిస్థితి మీద, వృద్ధి రేటు మీద కాగ్ రిపోర్ట్ రిలీజ్ అయింది. కాగ్ రిపోర్ట్‌లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అసలు వృద్ధి రేటు విషయంలో అనుమానాలు ఉన్నాయి. అప్పులు ఎక్కువ చేసేస్తున్నారు. తలకు మించిన భారం అవుతోంది అనేటట్టు వాళ్ళు కొన్ని చెప్పారు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. సో కాగ్ రిపోర్ట్ గణాంకాలు కలవరపెడుతున్నాయి. పన్ను రాబడులు తగ్గిపోతే జీఎస్డీపీ వృద్ధి ఎలా సాధ్యం? సో ఇది అబద్ధం. సొంత పన్నుల రాబడిలో 3.22% క్షీణత ఉంటే 10.75% రాబడి అని మీరు ఎలా చెప్తారు? పన్ను రాబడి 9.60% పెరిగితేనే జీఎస్డీపీ వృద్ధి ఆ మేర సాధ్యమవుద్ది. ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్ల అప్పు, ఫలితంగా ఆస్తులు లేవు, సంపద సృష్టి లేదు. కేవలం రెవెన్యూ వ్యయానికి మాత్రమే ఆ అప్పులు వినియోగించారు. ప్రైవేట్ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, అక్రమ పర్మిట్ రూమ్లు అయినా ఎక్సైజ్ రాబడుల్లో క్షీణతేనా? వేగంగా వృద్ధి అంటూ ప్రజల దృష్టి మరల్చేందుకే కట్టుకథలు చెప్తున్నారు. సో రాష్ట్రం విపరీతమైన అప్పుల్లో ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెడుతూ దానికి సంబంధించిన గణాంకాలు కాగ్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. ఆ కాగ్ రిపోర్టు ఒకసారి మీరు చూసే ఉంటారు, చూడొచ్చు. సో ఇక్కడ ఆయన రిలీజ్ చేసినవి ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా 2024, 25లో ఏమొచ్చింది, 25, 26లో ఎంత వచ్చింది, సో ఎంత గ్రోత్ ఉంది. అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 2024, 25లో ఎంత వచ్చింది, 25, 26లో ఎంత వచ్చింది. అండ్ సేల్స్ ట్యాక్స్ ఎంత వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే 2024, 25లో 89,435 కోట్లు రాబడి వస్తే 25, 26లో 86,552 కోట్లు రాబడి వచ్చింది. ముఖ్యంగా అదర్ ట్యాక్సెస్లో బాగా సగానికి సగం తగ్గింది. అండ్ ఎక్సైజ్ డ్యూటీలో కూడా, అంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో కూడా తగ్గింది. మద్యం ద్వారా 2024, 25లో 19,882 కోట్ల ఆదాయం వస్తే 25, 26లో 18,251 కోట్ల ఆదాయం వచ్చింది. సో అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో పెరిగింది, ల్యాండ్ ద్వారా రెవెన్యూలో పెరిగింది, అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో స్వల్ప పెరుగుదల ఉంది. కానీ అదర్ ట్యాక్సెస్లో తగ్గింది, ఎక్సైజ్లో తగ్గింది. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. మీరేమో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇచ్చారు, అండ్ పర్మిట్ రూమ్లు ఇచ్చారు, అన్నీ చేసినా మీకు ఎందుకు ఆదాయం పెరగలేదు అని. గతంలో వైసీపీ హయాంలో మద్యం రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మద్యం రేట్లు ఎంత ఉన్నాయి? సాధారణ మద్యం మిడిల్ క్లాస్ వాళ్ళు రెగ్యులర్గా తాగే ఈ మ్యాన్షన్ హౌసో లేకపోతే రాయల్ స్టాగో, అఫ్కోర్స్ రాయల్ స్టాగ్ గత 5 ఏళ్ళు దొరకలేదంటలే. సో ఈ ఏంటిది నాకు బ్రాండ్లు తెలియదు, రాయల్ గ్రీన్ లాంటియో, రాయల్ ఛాలెంజ్ లాంటియో వైసీపీ ఉన్నప్పుడు 1000కి పైగా ఉండేవి. ఇప్పుడు 800 ఉంది కదా. అంటే ఒక 20% మద్యం రేట్లు తగ్గించినప్పుడు రాబడి తగ్గుద్దిగా. సో మీరు రాబడి పెంచుకోవడానికి రేట్లు పెంచారు, వీళ్ళు రాబడితో సంబంధం లేకుండా రేట్లు తగ్గించారు. చాలా సింపుల్. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే సమాధానం ఉంది, కాకపోతే అది ఒప్పుకోరు అంతే. ఆయన చెప్పొచ్చు నిజంగా, ఆయన ట్వీట్ చేసినప్పుడే మేము మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి రేట్లు పెంచాము, మీరేమో ఆదాయానికి సంబంధం లేకుండా రేట్లు తగ్గించారు. నిజమేగా? అది మద్యం తాగే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రంలో మద్యం తాగుతున్న 35 లక్షల మంది ఉన్నారు, డైలీ తాగుతారంట వాళ్ళందరికీ తెలుసు. వైసీపీ హయాంతో పోలిస్తే కూటమిలో కాస్త రేట్లు తగ్గాయి, మద్యం రేట్లు తగ్గాయి అని. సో అలాగే 2 ఏళ్లలో ద్రవ్యలోటు 32% పైగా ఎగబాకింది, అంటే ద్రవ్యలోటు పెరిగింది అనేది కూడా ఇక్కడ కాగ్ రిపోర్ట్లో ఉంది. ఆ రిపోర్ట్ కూడా మీరు చూడొచ్చు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆర్థిక పండితుడిలాగా, లేదంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అస్సలు అప్పులు చేయనట్టు, అస్సలు తప్పుడు గణాంకాలు లేనట్టు ఇప్పుడు వీళ్ళని అడగడం అనవసరం. 2 ఆర్థిక వ్యవహారాల్లో, అప్పుల వ్యవహారాల్లో వీళ్ళిద్దరూ తోడు దొంగలే. ఈ 2 ప్రభుత్వాలు ఒకేలాంటివి, వీళ్ళిద్దరూ ఒకే తానుకు చెందిన వాళ్ళు. ఆ విషయంలో ఏమాత్రం తిరుగులేదు. అయితే చంద్రబాబు గారిలో మనం నమ్మకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కళ్ళెదురుగా పెట్టుబడులు వస్తున్నాయి.
కళ్ళెదురుగా పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. కళ్ళెదురుగా భవిష్యత్తులో ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఒక్కటే భరోసా. ఇద్దరూ అప్పులు చేస్తున్నారు, దొడ్డిదారిలో చేస్తున్నారు, దొంగదారిలో చేస్తున్నారు, అక్రమ మార్గాల్లో అప్పులు చేస్తున్నారు, తాకట్లు పెట్టేస్తున్నారు దొరికినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఎండిసి తాకట్టు పెట్టలేదా? మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టలేదా? తాకట్టు పెట్టి అప్పులు తేలేదా? సో వీళ్ళు అలాగే చేస్తున్నారు. తేడా ఏముంది? అయితే అప్పుల విషయంలో ఇద్దరు పోటీ పడ్డారు, ఇద్దరు ఒకే మార్గంలో వెళ్తున్నారు. కానీ వైసీపీ హయాంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఈ కూటమి హయాంలో ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు ఎక్కువ కదా, అది మాట్లాడాలి. కాబట్టి అప్పులను మాట్లాడుతున్నప్పుడు వస్తున్న పెట్టుబడులు, వస్తున్న పరిశ్రమలు కూడా చూసుకుంటే భవిష్యత్తులో ఓకే, ఒక 2 ఏళ్ల తర్వాత లేదా ఒక 1.5 సంవత్సరం తర్వాత ఇంతగా అప్పులు చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే సంపద పెరుగుద్ది, పెట్టుబడులు వస్తున్నాయి, ఉత్పాదన పెరుగుద్ది, జిఎస్డిపి పెరుగుద్ది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, తద్వారా సంపద పెరుగుద్ది అనే ఒక భరోసా చంద్రబాబు గారు కల్పిస్తున్నారు. సో అప్పులు చేస్తున్నారు, అప్పులు ఎక్కువగానే చేస్తున్నారు. వైసీపీతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా అలాగే విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ భవిష్యత్తు మీద నమ్మకం కలిగిస్తున్నారు అనేది మర్చిపోకూడదండి. పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి, పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి 36 రోజుల్లోనే ఆ రక్షణ శాఖకు సంబంధించిన ఫైటర్ జెట్ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారంటే చూసుకోండి. వైసీపీ 5 ఏళ్ల ఆ ట్రాక్ రికార్డు ఉందా? అలాగే గూగుల్ లాంటి డేటా సెంటర్ ప్రపంచంలో ఎక్కడా లేని మన దగ్గర 1,36,000 కోట్ల పెట్టుబడితో వచ్చిందంటే చూసుకోండి. వైసీపీ హయాంలో ఆ ట్రాక్ రికార్డు ఉందా? సో అందుకే అప్పులు చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం భవిష్యత్తు మీద నమ్మకం కలిగిస్తున్నారు. వైసీపీ వాళ్ళు అప్పులు చేశారు, భవిష్యత్తు మీద నమ్మకం కలిగించలేకపోయారు. అదే తేడా ఇద్దరికి కూడా. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆర్థిక పండితుల్లాగా అన్నీ తెలిసినట్టు ఈ లెక్కలు చెప్పాల్సిన పని లేదనమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇది పెట్టి దాదాపుగా 1 ఏడాది అయిందండి. లడ్డూపల్లెం పెట్టి మంచి మన సబ్స్క్రైబర్సే మ్యాక్సిమం వీళ్ళకు ఉన్నారు. అండ్ అదర్ దాన్ కూడా ప్రమోషన్స్లో వస్తున్నారు వేరే ప్లాట్ఫామ్స్ నుంచి. 97% అబోవ్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ మంది రిపీటెడ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర టేస్ట్ బాగుంటుంది అండ్ హైజీనిక్ ప్యాకింగ్ బాగుంటుంది. ఒక లడ్డు ఇక్కడ నుంచి అమెరికా 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు ఖచ్చితంగా చిరిగిపోద్ది, పగిలిపోద్ది కదా. కానీ వీళ్ళ దగ్గర ప్యాకింగ్ ఆ ట్రే ఉంటుంది అనమాట, బయట ఎక్కడా ఉండవు. వీళ్ళ దగ్గర స్పెషల్గా ప్రతి లడ్డూకి ఒక్కొక్క ట్రే లాగా సేఫ్టీగా పెడతారు. సో ఇటువంటి ప్యాకింగ్, హైజీనిక్ ప్యాకింగ్ అండ్ సేఫ్టీ ప్యాకింగ్ అండ్ డెలివరీ సిస్టమ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ దగ్గర వాడే ప్రోడక్ట్స్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో మీకు కావాలంటే లడ్డూలు, హాట్ స్నాక్స్ అండ్ ఈ హెల్దీ పౌడర్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయి. సో laddupallaem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.